మొట్టమొదట ఈ భూమిపై ప్రాణి ఎక్కడ పుట్టింది అంటే నీళ్ల నుంచే పుట్టింది. నీటిలో నుంచే అనేక ప్రాణులు ఉద్భవించాయి. నీళ్లు లేకుంటే మనిషి మనుగడ లేదు. కేవలం ఈ భూమిపై మాత్రమే నీరు ఉంది. అందుకే ఇక్కడ మాత్రమే ప్రాణి మనుగడ ఉంది. ఇక ఇది ఇలా ఉంటే ఏ మనిషికైనా సొంత ఇల్లు కట్టుకోవాలని, సొంత ఇంట్లో నివసించాలని ఉంటుంది. అందుకోసం శతవిధాలుగా ప్రయత్నిస్తారు. అయితే అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ కొన్ని నియమాలను పాటిస్తే తప్పకుండా సొంత ఇల్లు సాధ్యం అవుతుందట. మీకు అలా తప్పకుండా నెరవేరుతుంది. మరి ఆ నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఇంట్లో బియ్యం, పాలు, నీరు ఎప్పుడూ ఉంటాయి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి కూడా లేకుండా ఉండకూడదు. అందుకే బియ్యం కొద్దిగా ఉండగానే మరలా తెచ్చుకుంటుంటాం. ఇక వంటగదిలో ఎప్పుడు నీరు సమృద్ధిగా ఉండాలి. అలాగే బాత్రూంలో కూడా నీరు ఎప్పుడు ఉండాలి. ఇంట్లో నీరు లేకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇక పూజ గదిలో రాగి చెంబులో నీటిని ఎప్పుడూ ఉంచాలి. ప్రతిరోజు ఆ నీటిని మార్చాలి. ఇక నీరు తాగే సమయంలో గ్లాసులో ఉన్న నీరు మొత్తం తాగకూడదు. కొద్దిగా అందులో ఉంచాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలకడగా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.